నమస్తే అండి. రంగుల పండుగ హోలీ వచ్చేస్తుంది. ఈ పండుగ రోజున రంగుల ఆటలతో పాటు నోరూరించే వంటకాలు ఆరగించడం ఎంతో ఆనందాన్నిస్తుంది. సో, ఈసారి రొటీన్ స్వీట్లకు భిన్నంగా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రుచికరమైన తియ్యటి పెరుగు తయారు చేస్తే ఎలా ఉంటుంది? వేసవిలో పెరుగు తీసుకోవడం శరీరానికి చలవ చేయడమే కాకుండా డైజెస్టివ్ సిస్టమ్ని మెరుగుపరుస్తుంది. మార్కెట్లో కొని పని లేకుండా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే ఈ కమ్మటి తీయని పెరుగును ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ హోలీకి మీ ఫ్యామిలీ మెంబర్స్ని అట్రాక్ట్ చేసే ఈ స్పెషల్ డిజర్ట్ కోసం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 1 లీటర్ పాలు, చిక్కటి పాలు తీసుకోండి. నేనైతే కుంపటి పొయ్యి మీద చేస్తున్నా. హెల్దీ ఇంకా టేస్టీ కూడా కదా, అందుకని. సో 1 లీటర్ పాలు తీసుకున్నాక బాగా మరిగించండి. పాలు పొంగు వచ్చిన తర్వాత మంటను తక్కువలో ఉంచి మరో 5 నుంచి 7 నిమిషాల పాటు పాలను నెమ్మదిగా మరగనివ్వాలి. ఇలా చేయడం వల్ల పాలు కొద్దిగా చిక్కబడి పెరుగుకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. పాలు మరుగుతున్నప్పుడే అందులో 4 టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి గరిటెతో బాగా కలపండి. చక్కెర పాలలో పూర్తిగా కరిగిపోయేలా చూసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి పాలను చల్లారనివ్వాలి. పాలు పూర్తిగా చల్లారకూడదు, అలాగని మరీ వేడిగా ఉండకూడదు. కేవలం గోరువెచ్చగా ఉండాలి. మీ వేళ్ళను పాలల్లో ముంచి 10 సెకండ్స్ పాటు ఈజీగా ఉంచగలిగితే పాలు పెరుగు తోడుకోవటానికి సరైన వేడిలో ఉన్నాయని అర్థం. ఇప్పుడు కుండ తీసుకొని అందులో మరిగిన పాలను పోసి ఒక స్పూన్ పెరుగు వేయండి. మూత పెట్టి గాలి చొరబడని ప్లేస్లో పెట్టండి. వేసవికాలం కాబట్టి వాతావరణంలో ఉండే వేడికి కేవలం 4 నుంచి 5 గంటల్లోనే పెరుగు గట్టిగా తోడుకుంటుంది. ఇంకా టేస్ట్ కావాలనుకుంటే పాలు మరుగుతున్నప్పుడే కొద్దిగా యాలకుల పొడిని వేసుకోండి. పెరుగు గట్టిపడిన తర్వాత దానిని ఫ్రిడ్జ్లో పెట్టి భోజనం తర్వాత చల్లగా వడ్డిస్తే ఆ రుచే వేరు. ఇంకెందుకు లేట్, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.